గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు సీఎం రేవంత్తో హౌలువాలియా భేటీ. రాష్ట్ర ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళిక రంగాలపై చర్చించిన ముఖ్యమంత్రి. బారాసాకు తాటికొండ రాజయ్య రాజీనామా. భారతరత్నం అద్వానీ కమల కురువృద్ధునికి అత్యున్నత పౌర పురస్కారం. ఆశయాలు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమన్న లాల్కృష్ణ. ఇది అత్యంత భావోద్వేగ క్షణం. మోదీ అభినందనల్లో ముంచెత్తిన నేతలు. లోపాల పుట్ట, మేడిగడ్డ విజిలెన్స్ ప్రాథమిక నివేదిక. నిర్మాణం నుంచి నిర్వహణ వరకు ఎన్నెన్నో లొసుకులు. ఇంజనీర్లు గుత్తేదారుకు సాగిలపడ్డారు. బ్యారేజ్ ప్రారంభించిన 2 నెలల తర్వాత అంచనా విలువ 1,353 కోట్ల పెంపు. మంత్రి ఉత్తమ్కు చేరిన నివేదిక. గ్యారంటీ హామీలకు పద్దుల్లో ప్రాధాన్యం. నేటి మంత్రివర్గ సమావేశంలో దిశానిర్దేశం. అసెంబ్లీ సమావేశాల తేదీలపైన స్పష్టత. ఇప్పుడు సాక్షి. మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం. మహారాష్ట్రలోని ఓ పోలీస్ స్టేషన్లో శివసేన నేత మహేష్ గైక్వాడ్పై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కాల్పులు జరిపాడు. 10 ఏళ్ల క్రితం తాను కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేయడమే కాకుండా తన కుమారుడిపై దాడి చేసినందుకే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే గణపత్ అంగీకరించాడు. పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. టీఎస్కు బదులు టీజీ. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో రాష్ట్ర కోడ్ను మార్చాలని సర్కార్ నిర్ణయం. ఉద్యమ కాలంలో తెలంగాణకు సంక్షిప్త రూపంలో వాడిన అక్షరాలు ఇప్పుడు అమల్లోకి. నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ప్రకటించే ఛాన్స్. క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ. ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, మార్పు చేర్పులపై పూర్తి కావచ్చిన సంప్రదింపులు. తాజాగా సర్వే, సెటిల్మెంట్, దేవాదాయ అధికారులతో భేటీ. రేపు రిజిస్ట్రేషన్ల శాఖతో భేటీ. ఆ తర్వాత రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ లేదా ఖమ్మంకు. ఈ పర్యటనలయ్యాక వారంలో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని నిర్ణయం. టీచర్లు సిటీకి, చదువులు గాలికి. గ్రామాల్లో పనిచేయాల్సిన టీచర్లు పట్టణ ప్రాంతాలకు డిప్యుటేషన్. ఊళ్ళలో పనిచేయడం ఇష్టం లేక కొందరు అనారోగ్య, ఇతర కారణాలతో మరికొందరు డీఈఓలతో బేరసారాలు. కోరిన పాఠశాలలకు డిప్యుటేషన్. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు బాగా డిమాండ్. గ్రామాల్లోని బడుల్లో ఉపాధ్యాయుల కొరతతో పిల్లలకు సరిగ్గా అందని బోధన. ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమం. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజా తీర్పును గౌరవిద్దాం, ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిద్దాం. ముఖ్య నేతలతో భేటీ అయి కార్యాచరణ రూపొందిద్దాం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే రాష్ట్ర హక్కులు కోల్పోతాం. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. భారతరత్నం అద్వానీ కమలం కురువృద్ధుడికి అత్యున్నత పురస్కారం. రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన 2 వారాలకే ఎక్స్లో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సమాచారం. ఒకే ఏడాదిలో ఇద్దరికి భారతరత్న అవార్డు. నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవం ఇది. దశాబ్దాల నిస్వార్థ సేవకు ప్రతిఫలం లభించింది. ఈ జీవితం దేశానికి అంకితం. కుటుంబం, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. భారతరత్న ప్రకటన తర్వాత అద్వానీ ప్రతిస్పందన. ఇది పశు ప్రవర్తన. స్త్రీలను కించపరచడం అమానుషం. ఇలాంటి పిరికి పందుల చర్యలతో కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. షర్మిలకు అండగా నిలుస్తాం. రాహుల్. ఓటమిని ఎదుర్కోలేని పిరికి వాళ్లే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారు. జగన్పై షర్మిల పరోక్ష వ్యాఖ్యలు. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు. ప్రాంతీయ శక్తులతోనే బీజేపీకి చెక్. రాష్ట్ర సర్కారును ఆగం చేయాలన్న ఆలోచన లేదు. కేటీఆర్. బీఆర్ఎస్కు బై బై. గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్కు లేఖ. 10న కాంగ్రెస్లోకి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సహకరిస్తాం. సీఎం, డిప్యూటీ సీఎంలతో ఆర్థికవేత్త మాంటెక్సింగ్ హౌలువాలియా భేటీ. 6 గ్యారంటీల అమలుపై చర్చ. విద్యుత్తు, ప్రణాళిక రంగాలపై సూచన. టీఎస్ ఇక టీజీ. నంబర్ ప్లేట్లపై తెలంగాణ స్టేట్ బదులు తెలంగాణగా మార్పు. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పడే భారం. మార్గదర్శకాలపై చర్చ. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు ఆమోద ముద్ర. రికార్డుల్లో చంపేశారు. 60 కోట్ల భూమిని కొట్టేశారు. జిల్లా రిజిస్ట్రార్ బరితెగింపు. శంకర్పల్లిలో 5 ఎకరాల దొంగ రిజిస్ట్రేషన్. మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి. చక్రం తిప్పిన హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్. ఆయన భార్య పేరిట కొంత రిజిస్ట్రేషన్. యజమాని మరణించినట్లు దొంగ పత్రాలు. తెరపైకి నకిలీ వారసుడు తెచ్చిన రిజిస్ట్రేషన్. ఈకేవైసీలో పేరు తేడా ఉన్నా పట్టించుకోలేదు. అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. సాగర్ స్వాధీనంపై కేంద్రం మళ్లీ సమీక్ష. 16న ఢిల్లీకి రావాలని సీఎస్లకు పిలుపు. అప్పగింతపై తుది నిర్ణయానికి ఛాన్స్. మేడిగడ్డ కాఫర్ డ్యాం ఖర్చు మీదే. డ్యాంతో పాటు బ్యారేజ్ పునరుద్ధరణకు 450 నుంచి 550 కోట్ల దాకా ఖర్చు. మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. నీటిపారుదల శాఖకు ఎల్ఎన్టీ లేఖ. ఇప్పుడు వెలుగు.
పూలే విగ్రహంపై 10 ఏళ్ళు అడగలే, ఇప్పుడు అడుగుతున్న అసెంబ్లీలో పెడతారా లేదా? 12న ధర్నా చౌక్లో మహాధర్నా చేస్తాం. ప్రభుత్వం ప్రోగ్రాంకు ప్రియాంకను ఎట్లా పిలుస్తారు? ఎమ్మెల్సీ కవిత. బీసీలు మీకు ఇప్పుడు వ్యాధికొచ్చిండ్రా? ముందు నీ అన్నని దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీని చేయి. భద్రాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు. కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్. ప్రియాంక కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు. ప్రజాధనంతో సొంత కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీది. ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్. ప్రజాప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక. సర్వే నెంబర్లన్నీ ఆగమాగం. ధరణి పేరుతో రైతులను తిప్పలు పెట్టిండ్రు. సర్వే శాఖతో సంబంధం లేకుండానే పోర్టల్ తెచ్చిండ్రు. కాస్ట్రా సిసలా పహానీలేవి అప్లోడ్ చేయలేదు. వక్స్ దేవాదాయ భూముల్లో 40% నమోదు కాలేదు. గుర్తించిన ధరణి కమిటీ. వక్స్ దేవాదాయ సర్వే శాఖలతో సమావేశం. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్. 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు. ముగిసిన అప్లికేషన్ ప్రక్రియ. ఖమ్మం టికెట్ కోసం బట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు. పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లై. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నరసింహులు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. సాగర్ ఇక ఎడారే. ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే. ఏపీకి వంతపాడేలా కేఆర్ఎంబీ ప్రోటోకాల్. ట్రిబ్యునల్కు విరుద్ధంగా నిబంధనలు. ఉత్తముచ్చటైన అమాత్య ప్రాజెక్టుల అప్పగింతపై నోరు విప్పదా? తెలంగాణ నీళ్ల హక్కులకు తిలోదాఖలు ఇచ్చినట్టేనా? ప్రాజెక్టులు అప్పగించాలంటున్న కేంద్రం, కేఆర్ఎంబీ ప్రభుత్వ సమ్మతి లేకుండానే ఈఎన్సీ అంగీకరించారా? అధికారే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరా? సాగర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేదా? ఇప్పటికీ స్పష్టతనివ్వని ప్రభుత్వం, ఆ శాఖ మంత్రి. కాంగ్రెస్పై చీటింగ్ కేసు. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు ఉద్యమించాలి. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ను వెంటాడదాం. రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేరు. ఉగాది పండుగ అంత శ్రేష్ఠ మన బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదాం. భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. 56 రోజుల్లో అప్పు 5,400 కోట్లు. మరో 2,000 కోట్లకు ఆర్బీఐ రాష్ట్ర సర్కారు ఇండెంట్. వచ్చే 3 నెలల్లో 9,000 కోట్ల అప్పుకు ప్రణాళిక. ఈ నెల 6న రిజర్వ్ బ్యాంక్ బాండ్ల వేలం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం. అసెంబ్లీ సమావేశాలు హామీలపైన చర్చించే ఛాన్స్. భాజపా అగ్రనేత అద్వానీకి భారతరత్న స్వయంగా ఫోన్ చేసి తెలిపిన ప్రధాని మోదీ. అద్వానీ దేశ సేవలను స్మరించిన ప్రధాని. దేశ రాజకీయాల్లో అరుదైన ముద్ర వేసిన నేత. అయోధ్య రథయాత్రతో రాజకీయాలను మలుపు తిప్పిన సారథి. ఇంద్రవేలి సభతో బీఆర్ఎస్ నేతల కళ్ళు బైర్లు. అందుకే విమర్శలు చేస్తున్నారు. ప్రియాంక రాకపోయినా కవిత అక్కసు. ప్రియాంక కాలిగోటికి కూడా కవిత సరిపోరు. ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఆధారాలు ఇవ్వాలి. ఆధారాలు బయట పెట్టాలని బీజేపీ ఫిర్యాదు. సీఎం కేజ్రీవాల్ నివాసానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యాప్ను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్న కేజ్రీవాల్. మరింత పటిష్టంగా భారత నావికాదళం ఐఎన్ఎస్ సంథాయక్ జాతికి అంకితం. లాంఛనంగా ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్. ట్రక్కు లారీ డ్రైవర్లకు శుభవార్త. జాతీయ రహదారుల వెంట రెస్ట్ రూమ్ల నిర్మాణం. ప్రధాని మోడీ కీలక ప్రకటన. గ్యాస్ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు? ఇంద్రవెల్లి సభతో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే. చార్టెడ్ ఫ్లైట్లతో తిరుగుతూ ప్రజాధనం వృధా చేస్తున్న సీఎం. పూలే విగ్రహం కోసం 12న ఇందిరా పార్క్ వద్ద ధర్నా. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి. తెలంగాణ రాకుంటే రేవంత్ ఎక్కడా? తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు మర్చారా? దేశంలో అత్యంత సంస్కారహీనమైన నేత రేవంత్. భద్రాచలం బీఆర్ఎస్ సమీక్షలో హరీష్ రావు విమర్శలు. కాంగ్రెస్ రాగానే కరెంటు పోతుంది. గత 10 ఏళ్లలో కరెంటు పోయినా దాఖలా లేదు. గ్రామీణ ఓటరు మోసపోయి కాంగ్రెస్కు ఓటేశాడు. హైదరాబాద్ ప్రజలు అభివృద్ధి చూసి ఆదరించారు. కూకటిపల్లి సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను అర్జునుడిని అయితే వీరంతా కృష్ణులే. మంచి పనులు కొనసాగించేందుకు యుద్ధం చేద్దాం. మీ గుండెల్లో నిలిచిన వ్యక్తిగా నన్ను ఆశీర్వదించండి. మన పార్టీని మరోమారు గెలిపించుకుంటేనే భవిష్యత్తు. దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్. ఎల్లో మీడియా నుంచి తోడేళ్లతో పోరాడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఏది? తహసీల్దార్ రమణయ్య హత్య దారుణం. రాష్ట్రంలో వైసీపీ అక్రమాలకు బలవుతున్న ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుందన్న లోకేష్. హత్యను తీవ్రంగా ఖండించిన అచ్చెన్నాయుడు.